అందుచేత ఆ కొత్త పాట యాత్ర ముగించక ముందే కూడా ఒకసారి పాడుకుందాం. హ్యావ్ వి గాన్ ఆన్ లైవ్ నౌ? ఓకే. సి షార్ప్ మైనర్ ఇవ్వు. యాత్ర ముగించక మునుపే నన్ను నీ పోలికగా మార్చుము దేవా, కలుషములను తొలగిడిదనుక నీ కొలిమిలో నన్ను కాల్చుము దేవా, కాల్చుము దేవా. మళ్ళీ పాడదాం. యాత్ర ముగించక మునుపే నన్ను నీ పోలికగా మార్చుము దేవా, కలుషములను తొలగిడిదనుక నీ కొలిమిలో నన్ను కాల్చుము దేవా, కాల్చుము దేవా. పరిశుద్ధతయే జీవన గమ్యము, శక్తికి మించెను ఈ పోరాటము. పరిశుద్ధతయే జీవన గమ్యము, శక్తికి మించెను ఈ పోరాటము. చేరదనెల్లడో కోరిన గమ్యము, కొడిగట్టెనయా జీవన దీపము. చేరదనెల్లడో కోరిన గమ్యము, కొడిగట్టెనయా జీవన దీపము. యాత్ర ముగించక మునుపే నన్ను నీ పోలికగా మార్చుము దేవా, కలుషములను తొలగిడిదనుక నీ కొలిమిలో నన్ను కాల్చుము దేవా, కాల్చుము దేవా. గత కాలముని భక్తులనేకులు ఎక్కిరి చోద్యము నీ పర్వతమును. గత కాలముని భక్తులనేకులు ఎక్కిరి చోద్యము నీ పర్వతమును. బలహీనుడనగు నన్ను ఈతరి ఎక్కించుము నీ సన్నిధి కొండను. బలహీనుడనగు నన్ను ఈతరి ఎక్కించుము నీ సన్నిధి కొండను. యాత్ర ముగించక మునుపే నన్ను నీ పోలికగా మార్చుము దేవా, కలుషములను తొలగిడిదనుక నీ కొలిమిలో నన్ను కాల్చుము దేవా, కాల్చుము దేవా. అహమును ఇహమును బలమగురులై పలుమారులను ఇలా పడద్రోసెను. అహమును ఇహమును బలమగురులై పలుమారులను ఇలా పడద్రోసెను. మట్టిని మనిషిగా చేసిన దేవా, నన్ను పావన పరుచుము యేసయ్యా. మట్టిని మనిషిగా చేసిన దేవా, నన్ను పావన పరుచుము యేసయ్యా. యాత్ర ముగించక
మార్చక మునుపే నన్ను నీ పోలికగా మార్చుము దేవా. కలుషములను తొలగెడిదనుక నీ కొలిమిలో నన్ను కాల్చుము దేవా, కాల్చుము దేవా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. చాలా క్లుప్తంగానే మీతో దేవుని వాక్యాన్ని పంచుకుంటాను. నా శత్రువులందరికీ చాలా సంతోషం కలిగించే మాట ఏంటంటే, ఈ మధ్య కొంచెం నాకు నీరసంగా ఉంది. మరి నా మిత్రులందరికీ కూడా చాలా ఉత్సాహం కలిగించే విషయం ఏంటంటే, నీరసంగా ఉంటున్నప్పటికీ నాలోని సేవాశక్తిని చూసి ఆ నీరసానికే నీరసం అయిపోయింది. ఇప్పుడు ఆ బలహీనతే బలహీనమైపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏదైనా బలహీనత ఉన్నా, నీరసం ఉన్నా, అది నారసమైన, నీరసమైన, ఏ రసమైనా ఛాలెంజ్ రానంత వరకే. జిద్దు మీదకి నన్ను తీసుకురావద్దు. అట్లా ఉండని, మెల్లిగా నెమ్మదిగా ఉంటాం, ఏదో గమ్ముగా కుయ్యోమర్రు అంటూ ఉంటాం. ఇంకా కుయ్యోమర్రు అంటున్నాడు కదా అని చెప్పేసి కొంచెం తోక ఊపారనుకో అవతల వాళ్ళు, యువతల కుయ్యోమర్రు మరిచిపోయి గాండ్రింపులు గర్జింపులు స్టార్ట్ అవుతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచిది. దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి ఆదికాండము 2వ అధ్యాయం. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనము నేనే చదువుతున్నాను. ఆదికాండము 2:7 నేనే చదువుతాను. బైబిల్స్ ఉన్న వారందరూ తీసి చూసి చిత్తగించండి. బైబిల్స్ లేని వారు శ్రద్ధగా ఆలకించండి. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. దేవుడి పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో, మన హృదయంలో, మన ధ్యానములో ఆశీర్వదించున్నట్లు అందరం ఒక్క మనిషి అయినట్లు ఏకీభవించి ప్రార్థించుకుందాము. రండి భక్తజనులారా, ప్రార్థన. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ మహాకృపను బట్టి ఇంతవరకును మా తండ్రి, ఈ సెప్టెంబర్ నెల 10వ తారీఖు 2017వ సంవత్సరం ఇంతవరకు కూడా ఈ ఆరాధన కూటములో ఈ ఘడియ, ఈ క్షణం వరకు కూడా మీరు మాకు తోడై ఉండి అద్భుత రీతిగా సమయోచిత సహాయం చేస్తూ నడిపించిన గొప్ప దేవా, నిన్ను స్తోత్రించి ఆరాధించి ఘనపరుస్తున్నాం మా ప్రభువు. నీకు వందనాలు. నీ వంటి దేవుడు లేడు. అసలు నిజానికి నీవు తప్ప దేవుడు అనబడదగినవాడే లేడని మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం, రూఢిగా ఎరిగి ఉన్నాము. తండ్రి, నీకు స్తోత్రాలు. నువ్వు మాకు దొరికావు. మా బ్రతుకులు ధన్యమైపోయినాయి. మా యేసయ్య, నిన్ను అందరికీ పరిచయం చేయ తాపత్రయపడుతున్నాము. నిన్నందరికీ చూపించ యత్నించుచున్నాము. చాలా పోరాడుతున్నాం. అయినా అవతల చాలామందికి అర్థం కావడం లేదు. కన్నులు మూయబడిన వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి కన్నులు వెలిగించుము నా తండ్రి. నీవు ఎవరో వారు గ్రహించడానికి సహాయం చేయండి. వారు ద్వేషిస్తున్న నీవే నిజానికి వాళ్ళందరి కన్న తండ్రి అని వారు తెలుసుకునేందుకు కృపదాయి చేయండి. మా దేశమును రక్షించండి.
మా దేశములో, మా యొక్క మాతృభూమిలో మానవతావాదము, మానవ హక్కుల పరిరక్షణ వర్ధిల్లునట్లు సహాయం చేయండి. ప్రస్తుత దేశకాల పరిస్థితులలో దేవుడు నిర్మించి నిలబెట్టి వాడుకొనుచున్న దేవుని దండుగా ఈ ఓఫీర్ మినిస్ట్రీస్ని మీరు నిలబెట్టినందుకు నీ స్తోత్రాలు. నీ చిత్తమును మేము నెరవేర్చడానికి మమ్మను బలశూరులుగా చేయండి. నీ చిత్తమును తెలుసుకునే జ్ఞానము, అమలు చేసే శక్తి సామర్థ్యము మాకందరికి అనుగ్రహించండి. ఈ ఆరాధన కూటములో నీ దీనదాసుడు మిక్కిలి బలహీనుడు, ఏదీ చేత గాని అసమర్థుడే నీ దాసుడు. కానీ నీవైతే బలవంతుడో నాయన. దావీదు చేతిలోని వడిసెల తనంత తానేమీ చేయలేదు, మోషే చేతిలోని కర్ర తనంత తానేమీ చేయలేదు. అట్లే మీ దాసుడు తనంత తానేమీ చెప్పలేడు, చేయలేడు. కానీ నీవు ఎత్తుపట్టుకుంటే అద్భుతాలు జరిగిపోతే నాయన నీకు వందనాలు. నీ రక్తంతో మీ దాసుని కడిగి, నీ శిలువ రక్తధార మీ దాసునిపై కుమ్మరించి, ప్రోక్షించి, మీ దాసుని కడిగి శుద్ధీకరించి, మీ దాసుని మీ యొక్క అగ్ని చేత కాల్చి పుటము వేసి, మీ దాసుని తైలముతో, నీ ఆనంద తైలంతో అభిషేకించి, మీ దాసుని నోట నీ మాటలే ఉంచి నాతో మాతో అందరితోనూ మాట్లాడమని యేసయ్య అతి మధుర నామమున నజరేయుడకు యేసును అతి ప్రశస్తమైన శక్తివంతమైన నామమున వందనములతో స్వతంత్రించుకుంటూ వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, నా బాల్యము నుండి నేను ప్రశ్నల పుట్టను. అన్ని ప్రశ్నలే నాకు. ఏదైనా ఒక విషయం చెప్తే మరి నాకు మైండ్లో అదేమన్నా డిఫెక్టా ఏంట్రా నీకన్న పెద్ద మనుషులు కూడా ఉన్నారు. ఏది చెప్పినా వీడో ప్రశ్న అడుగుతాడు, ఏంటి ఇలాగెందుకు అలాగెందుకు అని. ఓసారి మా చర్చిలో వాల్ పోస్టర్లు అతికిస్తున్నారు. మహాసభలు తలపెట్టారు, వాల్ పోస్టర్లు అతికిస్తున్నారు. మైదా పిండి తీసుకురా అని అన్నారు. ఎందుకంటే లై తయారు చేస్తామని. ఇక నా ప్రశ్నలు స్టార్ట్ అయినాయి. దీన్ని లై అని ఎందుకు అంటారు? లై అంటే ఇంగ్లీష్లో అబద్ధం కదా. ఇది ఇంతకీ ఇది అబద్ధమా నిజమా? మరి అది లై అయితే మనం తయారు చేయడం తప్పు కదా. అంటే ఇది నిజమైన లయ్యా, ఇది అబద్ధమైన లయ్యా, ఏంటిది? సరే పోనీ, దాని పేరును క్షమించేస్తున్నా, దాని లై అను పోనీ. కానీ దానికి మైదా పిండి అని ఎందుకు పేరు వచ్చింది? దాని మైదాని ఎందుకు, మైదాయే ఎందుకు కావాలి? గోధుమ పిండి ఎందుకు వద్దు, ఇంకో పిండి ఎందుకు వద్దు? అంటే బాబు నువ్వు వాల్ పోస్ట్ అతికించొద్దు, మా వెంట రావద్దురా, నీకో దండం, నీ ప్రశ్నలకో దండం. తర్వాత ఎప్పుడో నాకు తెలిసింది ఏంటంటే దాని ప్రాసెస్లో దానికి జిగట వస్తుంది. మామూలు గోధుమ పిండితో లై చేయవచ్చు కానీ అంత స్టిక్కీగా ఉండదు అన్నమాట. తర్వాత తెలిసింది. అట్లా అన్ని ప్రశ్నలే. ఇవాళ పొద్దున్నే కార్లో పోయేటప్పుడు లక్ష్మణ్కు మేమందరం చెప్పుకొని నవ్వుకున్నాం. చిన్నప్పటి నుంచి అన్నీ పిచ్చో మరి తెలియదు కానీ ప్రశ్నలు. నేను అనుకుంటా నేను చాలా అమాయకుడిని అనుకుంటా, అందుకే అన్ని ప్రశ్నలు వస్తూ ఉంటాయి నాకు. కొన్ని పిచ్చి ప్రశ్నలాగా కూడా అనిపిస్తుంది. స్త్రీలు క్షమించండి, నేను ఎవరిని ఉద్దేశించి అనడం లేదు. కొంతమంది మేకప్ పెట్టుకున్న తర్వాత మూతికి ఇంతలా లప్పెడంతా అది ఏమంటారు లిప్స్టిక్ పెట్టుకొని పోతారు కదా. అవును, వీళ్ళు ఎవరినైనా ముద్దు పెట్టుకోవాలంటే ఎట్లా అని నాకు డౌట్ అప్పుడే. ఇప్పుడు ముద్దు పెట్టుకోవాలంటే అది ప్రేయసీ ప్రియులే కానక్కర్లేదు. ఇప్పుడు కొడుకే వచ్చాడు. మాదంతా ఆ కాలంలో కొంచెం పురప్రముఖులు
ఆఫీసర్ల మధ్యలో నాన్నగారు హెడ్ మాస్టర్ కనుక అట్లా ఉండేవారు. నార్త్ ఇండియన్స్ ఉండేవాళ్ళు. అంత ఎర్రగా ఇంత దాన్ని ఏమంటారు, గోడకు ఏదైనా పెచ్చిపోతే లప్పం పెట్టినట్టు అంతగానం పెట్టకుంటే వాళ్ళు బయటికే రారు. అయితే మా ఇంటి దగ్గర ఒక ఆమె ఉంటుండేది. ఆమె ఘోరంగా ఇంత లప్పం నోటికి పెట్టుకొని వచ్చేసరికి ఆమెకు ఒక కొడుకు ఉంటుండేవాడు. మమ్మీ అనుకుంటే ఎదురొచ్చేది. ఇప్పుడు వాడిని ఎట్లా ముద్దు పెడుతుంది ఈమె అని నాకు డౌట్ అనమాట. డౌట్ సుమా పెట్టుకోదంట్లేని మీ ఇష్టం, ముఖం నిండా పెట్టుకోండి మీరు, నేను కాదని నేను అనడం లేదు. అయితే ఒక డౌట్, ఇప్పుడు పిల్లలను చూడడం ముద్దు వస్తుంది కదా, ముద్దు పెట్టాలి కదా, మూతి నిండా ఇది ఉండి పెడితే వానికి అంటుతుంది. మరి అంత కన్న తల్లికి కొడుకు మీద ఎంత ప్రేమ ఉంటుంది, ముద్దు వచ్చినా సరే పెట్టుకోకుండా ఎంత టార్చర్ అనుభవిస్తుంది. కనుక ఇంత టార్చర్ భరించి వీళ్ళు లపం పెట్టుకోకపోతే ఏమవుతుంది అని అదొక నాకు డౌటు. మరి కొడుకును ముద్దు పెట్టుకున్న దానికంటే గొప్ప ఆనందం ఈ లప్పంలో ఉండదా? అయితే నాకు డౌటు, ఇది అంత ఆనందం అయితే అదొకసారి నేను పెట్టుకొని చూస్తే బాగుండు కదా అని కూడా డౌట్. కానీ ఇక పెట్టుకోలేదు అనుకోండి, మీరు భయపడకండి, పెట్టుకోలేదు పెట్టుకోను కూడా, కానీ డౌట్లు అన్నమాట అన్నీ. ఇట్లా ఎందుకు అట్లా ఎందుకు సరే, ఎవరిష్టం వాళ్ళది, మనం కాదనలేము. అన్నీ అడుగుతూ అడుగుతూ బైబిల్ను కూడా ప్రశ్నించడం, ఇట్లా ఎందుకు అట్లా ఎందుకు. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అంటే మరి ఆది యందు కాకుంటే ఆఖరిలో చేస్తాడా అని ఒక డౌట్. రే ఏందిరా, ఏం ప్రశ్నలు, ఏం బుర్రరా నీదంతా, ఏదో డిఫెక్ట్ ఉన్నట్టుంది, ఉల్టా పల్టా బిటాయించుడు దేవుడు నీ లోపల దమాకంతా అని అనేవాళ్ళు. ఇప్పుడు ఆది యందు దేవుడు భూమిని సృజించి తర్వాత చేపలు పక్షులు జంతువులు అన్నిటినీ చేశాడు. మొదట్లో భూమిని చేసి కదా, మరి అట్లా కాకుండా మరి మొదట్లో చేయకపోతే ఆఖరణ చేస్తాడా? మీరు ఊహించుకోండి ఈ పిక్చర్ ఎట్లా ఉందో. ముందు చేపలు జంతువులు మనుషులు పక్షులు అన్నీ చేసి చెట్లు గిట్లు అన్నీ చేసినాక ఆఖరణ భూమిని చేశాడు అనుకో. ఇది ఆఖరణ భూమిని చేసేదాకా ఇవన్నీ ఎక్కడ ఉండాలి? గాల్లో ఉంటాయి ఊరికనే. ఈ భూమి అనేది ప్రాణికోటికి ఇల్లు, ఉండడానికి ఒక నివాస స్థానము. అందుచేత మరి ముందే చేయాలా? మరి ముందు చేశాడని చెప్పేది అవసరమా అని ఒక డౌట్. రే నీకు తప్పకుండా పిచ్చి పట్టిందో లేకుంటే నువ్వు కావాలని అతి తెలివి ప్రదర్శిస్తున్నావు, కానీ ఈ డౌట్లు ఎవరు అడగలేదు అంటే సరే ఎవరన్నా అడగలి, నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, నీకు తెలిస్తే చెప్పు లేకుంటే లేదు. ఇది ఎవరు అడగలేదని నాకు చెప్తున్నావు ఏంటిది? ఎవరు అడగకపోవచ్చు, నాకు డౌట్ వచ్చింది, తెలిస్తే చెప్పండి లేకుంటే తెలియదనండి అని నేను పెద్దలతో మాట్లాడుతుంటే వాళ్ళు ఉండి, ఒరే వీడికి చాలా గర్వము, పెద్దలంటే గౌరవం లేదు, పెద్దలంటే వినయం లేదు, నాకే తెలివి ఉందనుకొని వీడు చాలా పొగరుబోతాడు అని ఇన్సల్ట్ చేసేవాళ్ళు. ఇంతకు నేను పరిశుద్ధాత్మ పొందినప్పుడు నాకు 10 సంవత్సరాలే. అప్పుడే పెద్దలు నన్ను కుళ్ళబొడిచేది మొదలుపెట్టారు, మాటలతో హింసించడం. వచ్చాడు ఆ పెద్ద భక్తుడు యోసేపు అని లేదు, ఇదిగో కలలు కన్నవాడు వచ్చుచున్నాడు అని. నాకేం తెలుసు, లేత ప్రాయము, తలుపు చాటుకు పోయి మంచం మీద బోర్ల పడుకొని దిండులో మొహం పెట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చిన సందర్భాలు వందలాది ఉన్నాయి. ఏడ్చేవాడిని బాగా. ఏమైందిరా ఎవరేమన్నారంటే, ఆటల్లో ఎవరేమనలేదు, ఆ పెద్దోళ్ళు అంకుల్స్ ఆంటీలు నన్ను బాధ పెట్టడం. ఏమన్నాడమ్మా మీ ఇంట్లోకి వచ్చి ఏమన్నా అల్లరి చేశాడా, దుమ్ము దుమారు ఏదన్నా మురికి చేశాడంటే, కాదు అతడు అడిగే ప్రశ్నలకు మాకు సమాధానం లేదు, తెలియదు అని. ఈ రోజుల్లో కొంతమంది అడుగుతున్నారు పెద్ద మేధావులు అనుకొని. నాలుగవ దినమున సూర్యుడిని చేస్తే
మొదటి 3 దినాలు సూర్యాస్తమయం ఉదయం ఎలా జరిగిందని పెద్ద పెద్ద తలపండిపోయిన అడుగుతున్న తిక్కలోళ్ళు. అది నేను 6 ఏళ్ళప్పుడు అడిగాను. అడిగి సమాధానం ముందే ఇప్పుడు 60 ఏళ్ళకు వచ్చాను. వాడు అనుకుంటున్నాడు, అబ్బా ఈ ఐడియా ఎవరికి రాలేదు, మాకే వచ్చిందని. ఇక ఆ ప్రశ్న అట్లా ఉంది కనుక బైబిల్ అంతా అబద్ధం అంటాడు వాడొక బఫూను. ఆ ప్రశ్న మాకు వచ్చింది, జవాబు కూడా వచ్చిందిరా బేవకూఫ్. నీకు తెలియకపోతే తెలుసుకో, నోరు మూసుకొని ముందు మేము చెప్పేది విను, తర్వాత అర్థమవుద్దంతా. అన్ని విషయాలు అర్థం కావాలంటే ముందు యేసు యజ్ఞ పురుషుడు అని అర్థమైతే మిగతా జ్ఞాన నిధులలోనికి నీకు తలుపు తెరుచుకుంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏసే యజ్ఞ పురుషుడు, ఏసే విరాట్ పురుషుడు, ఏసే మోక్ష ప్రదాత, ముక్తి ప్రదాత, ఏసే ఆది యందుండిన నాద బ్రహ్మము, ఏసే సర్వోన్నత దైవము అని నీకు అర్థమైన తరువాతనే దేవుని జ్ఞాన నిధిలోనికి తలుపులు తెరుచుకుంటాయి. అలీబాబా 40 దొంగలు ఆ అరేబియన్ కథల లోపల మొత్తం కొండలాగానే ఉంటుంది. అక్కడ ఏమీ ఉండదు. అక్కడికి వీళ్ళు పోయి ఓపెన్ చేసేమని అరుస్తారంట. ఓపెన్ చేసేమని అరిస్తే అక్కడ ఒక ద్వారం క్రియేట్ అయ్యి అందులోకి వెళ్ళిపోతారు ఈ దొంగలందరూ గుర్రాలతో పాటు. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ద్వారం మూసుకుపోతే ఏం లేదు, ఒకటి బండరాయిలానే ఉంటుంది అది కొండ. లోపల నుంచి మళ్ళీ బయటకు వస్తారు. ఇది చూస్తాడు ఈయన అలీబాబా. ఈయన కూడా పోయి ఓపెన్ చేసేయమని అంటే అది లోపలికి పోయి ఆ నిధులన్నీ చూస్తాడు. ఇది పరిస్థితి. దేవుని గ్రంథము కూడా అలాగే ఒక కొండలాగుంటుంది. యేసు నామములో ఎవరైతే ప్రవేశిస్తారో వానికి ద్వారం తెరుచుకుంటుంది. లేకుంటే బ్రతుకాలం అంతా అక్కడ నిలబడ్డ కొండ ముందు నువ్వు ఉంటావు, నీ ముందు కొండ ఉంటుంది, నిధులు మాత్రం లోపలే ఉంటాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. వాక్య నిధి దొరకాలంటే అంత దేవుడు అమాయకుడు అనుకున్నావా, లేకుంటే మేమేదైనా పిచ్చోళ్ళం అనుకున్నావా? మేము లోపలికి వెళ్ళాము, నిధులు చూసి వచ్చాము, కానీ నువ్వు వెళ్ళలేవు. ఎందుకంటే నీకు మంత్రం తెలియదు, నీకు యేసు అంటే ఇష్టం లేదు. ఆ ద్వారం తెరిచేవాడే యేసు. నువ్వు ఎలా లోపలికి వెళ్తావు? ఎన్ని ప్రశ్నలైనా ఉండని, అన్నిటికీ సమాధానం దొరకాలంటే ముందు నీకు యేసయ్య దొరకాల. వీడేంటంటే ఉల్టా మాట్లాడుతున్నావు. ముందు ఇవన్నిటికి సమాధానం చెప్పినాక యేసు దగ్గరకు వస్తారంట. ఎందుకు నువ్వు వచ్చేది? ఏమక్కర్లేదు. నువ్వు రాకపోయినా మాకు నష్టం లేదు, దేవునికి నష్టం లేదు. నీవు ప్రశ్నలు సమాధానాల కొరకు రావద్దు యేసయ్య దగ్గరికి. నీ పాప క్షమాపణ కొరకు రావాలి. నీవు చచ్చిపోతే అగ్నిగుండంలో పడకుండా తప్పించుకునేటందుకు రావాలి. ఆయన ఇచ్చే రక్షణ కొరకు నీవు వచ్చినట్లయితే ఆ తరువాత దాని వెంట ఇతర ఐశ్వర్యములు, ధననిధులు కూడా ఆయన ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వీళ్ళేంటిదంటే పరమ తిక్కలోళ్ళు అన్నమాట. నాకు పాప క్షమాపణ ప్రాబ్లం ఏం లేదు. ఐ సింప్లీ వాంట్ టు అండర్స్టాండ్ ద బైబిల్ అంట. చల్రే హౌలే, నీకెందుకు ఇస్తానా నిధులు అంటాడు దేవుడు. చాల్ నీకల్యాసే, నీకెవడిస్తాడా నా నిధులు? నువ్వు పాపివని గ్రహించు, పశ్చాత్తాపడు, మారు మనస్సు పొందు, యేసయ్య రక్తంలో నీ పాపాలు, జన్మ కర్మ పాపాలు పరిహారం పొందు. అప్పుడు ఆ తర్వాత నీకు జ్ఞాన నిధులు అందించబడతాయి. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ బీయింగ్ ఫర్గివెన్, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ సాల్వేషన్, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ నోయింగ్ ద బైబిల్ అంట. ఎవరికి నీకు చెప్పుకుంటూ ఉంటానికి దేవుని పని లేదా, మాకు పని లేదా? యేసు దగ్గరికి రావడము ఏ ఇతర కారణం కోసం వచ్చినా నీకు నిత్యత్వం అంతా నీకు హింసే, నిత్యత్వం అంతా నీకు నష్టమే. ఏ కారణం కొరకు రావద్దు. మిగతా కారణాలన్నీ ఉంటాయి, అన్ని ఆశీర్వాదాలు ఉంటాయి. స్వస్థత ఉంటుంది, ఆర్థిక దీవెన ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, మనశ్శాంతి ఉంటుంది, అన్నీ ఉంటాయి. అన్నిటికంటే ముందు నువ్వు రావలసింది అయ్యా నా పాపములను క్షమించమంటూ రావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను కూడా ఈ నిధి దగ్గరకు వచ్చా. నా దగ్గర యేసు అనే మంత్రం ఉంది, అందుకే లోపలికి వెళ్ళి అన్ని ప్రశ్నలకు
పెద్దలు సమాధానం చెప్పలేనప్పుడు ఏడ్చి ప్రార్థన చేస్తే యేసయ్య అన్నాడు, నా కుమారుడా, నేను నీలో పుట్టిస్తున్నటువంటి ఆ ప్రశ్నలకు ఏ మానవుడు సమాధానం చెప్పలేడు. ఆ ప్రశ్నలు నేను పుట్టించినవి గనక ఏ మనుషుడు సమాధానం చెప్పలేడు. ఎవడు చెప్పలేడు. నేను ప్రశ్న పుట్టించాను గనక ఎవడు సమాధానం చెప్పలేడు. నా యొద్ద నేర్చుకొనుము అని నాకు స్వరం వినబడింది. నాకు అప్పుడు 10 సంవత్సరాలు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎవరిని నేను ఏ డౌట్ అడగలేదు. ఎన్నో ఏండ్లైనాక ఒకసారి కృపానందమయ్య గారు ఒక్క డౌట్ అడిగినాడు. యాకోబు పత్రికను జేకబ్స్ ఎపిజిల్ అనాలి కానీ జేమ్స్ ఎందుకు అంటారని అడిగాను. అంటే గట్టిగా నవ్వాడు ఆయన. అడిగి, నాయన ఏమన్నా డౌట్లు మాకు వస్తే తీర్చడానికి దేవుడు నిన్ను పెట్టాడు, నన్ను అడుగుతావేంటి, అదేంటో నువ్వే కనుక్కొని నాకు చెప్పన్నారు. ఒకసారి హిమాలయాల్లోంచి ఒక యోగీశ్వరుడు వచ్చాడు. ఆయన్ని అడిగాను, పవమాన సోమం ఏంటి, ద్రవరూపక సోమం ఏంటి. ఆయన అట్లాగే నవ్వాడు. మాకేదన్నా డౌట్ వస్తే చెప్పడానికి పరమాత్మ నిన్ను పంపాడు నాయన, హిమాలయాల్లోంచి వచ్చాను నేను, నువ్వే పరిశోధన చేసి కనుక్కో, మళ్ళీ ఒకసారి వస్తాను, ఆ భగవంతుడు నడిపించినప్పుడు వస్తాను, అప్పుడు అడుగుతాను చెప్పు అన్నాడు. ఇక అప్పటి నుంచి నేను ఆయన పాదాలు పట్టుకోవడం. ఇంతకు నీ మూలవాక్యం వెళ్ళిపోయిందిరా నాయన, ఎక్కడెక్కడో తిరుగుతావేంటి అని మీరు అనుకోకండి. మూలవాక్యం కూడా నాకున్న డౌట్లలో ఒకటి. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని, ఈ విషయం మనం ఎన్ని వందల సార్లు విన్నాము. అయితే దీని మీద మాట్లాడాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. దేవుడు ఉండి ఇప్పుడు కాదులే అంటున్నాడు. పెద్ద మర్మమేమీ కాదు, కానీ నా డౌట్ అది. ఏంటో నా డౌట్ తెలుసా? దేవుడు నక్షత్రాలను సృష్టించాడు. ఎలా చేశాడు? అవి కలుగునుగాక అన్నాడు. అవును కదా? బాగా వినాలి ఇప్పుడు. దేవుడు జంతువులను సృష్టించాడు. ఎలా సృష్టించాడు? కలుగునుగాక. చెట్లను సృష్టించాడు. ఎలాగా? వృక్షములు కలుగునుగాక. క్రిమి కీటకాదులు, పురుగులు, నేలను ప్రాకు పురుగులు కలుగునుగాక. సముద్ర మత్స్యములు కలుగునుగాక. ఆకాశములో పక్షులు కలుగునుగాక. ఇలాగ అన్ని కలుగునుగాక అని చేసిన దేవుడు ఒక ఆదాము కలుగునుగాక అంటే కలుగుతాడా కలగడా? కలుగుతాడు కదా. అది వేరు సార్. ఇది చెట్టు వేరు, ఆదాము వేరు. మనిషి అంటే మామూలు సంగత. ఇప్పుడు చెట్టు అంటేనేమో దానికి ఒక గుండెకాయ లేదు, ఒక ఊపిరితిత్తులు లేవు, పేగులు లేవు, దానికి నోరు లేదు, కండ్లు లేవు, ఏమీ లేవు, జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు లేవు, నడవదు, పలకదు, ఊలకదు, ఏమీ లేదు. అటువంటి అంటే ఊరికైనా ఎట్టికట్లుగా కలుగునంటే కలుగుతుంది. కానీ మనిషి అంటే ఏంటనుకున్న లోపల ఖతర్నాక్ డిజైనింగ్. క్యా హై సమజ్నే అందరి మే ఓ సబ్ కుచ్ హై. వానికి కలేజా హై, దిల్ హై, అది హై, అన్నీ ఉన్నాయి లోపల. వానికి బోటి లోపల. అవన్నీ చెయ్యాలంటే పేగులంటే ఒక్కో పేగు ఎంత కష్టం అనుకున్నావు? ఎంత పొడుగుంటే ఎన్ని గజాలు, నరాలు, ఇవన్నీ చేయాలి. అందుకనే దేవునికి చాలా టైం పట్టింది, కష్టపడి చేయాల్సి వచ్చింది అని మనం అనుకుంటామేమో అనుకొని జంతువులను కూడా ఈ సకల అవయవాలతో చేశాడు. జంతువులను చూడండి, దానికి లోపల గుండెకాయ ఉందా లేదా? పేగులు ఉన్నాయా లేవా? ఊపిరితిత్తులు ఉన్నాయా లేవా? మెదడు ఉందా లేదా? కళ్ళు, ముక్కు, చెవి, జ్ఞానేంద్రియాలు ఉన్నాయా లేవా? మరిగా వాటికి లేనిది మనకున్నది ఏంటి? ప్రాక్టికల్లీ ఏం లేదు. ఎక్కువ మాట్లాడితే దానికే ఒకటి ఎక్కువ ఉంది, తోక. మనకంటే ఒకటి ఎక్కువే ఉన్నది దానికి. ఏనుగు చూస్తే దంతాలు ఇంత పెద్ద పెద్దగా ఉండేది.
దుప్పిని చూడండి, దాని కొమ్ములు అదొక పెద్ద పొదలాగా పైన, ఇలాగ దానికి శాఖోపశాఖలుగా. యాక్చువల్గా ఇంట్రికేట్గా పనితనం వాటికే ఎక్కువ. మనిషిని ఊరికైనా చర్మము ఏమున్నది చెప్పండి. అదే జీబ్రా చూడండి, ఎన్ని చారలు, దానికి ఎక్కువ టైం పట్టాల. చిరుత పులికేమో మచ్చలు, పెద్ద పులికేమో మచ్చలు. ఎంత అసలు మన చర్మం మీద ఏం డిజైన్ ఉంది లేకనే కదా మనం డిజైన్లు పెట్టుకోవడం. సీతాకోక చిలుక చూడండి, దానికి ఎంత బ్యూటిఫుల్ డిజైన్ అండి. నేను ఫిదా ఒక సీతాకోక చిలుకని చూస్తే పడి చచ్చిపోతాను అంతే. అమ్మ బాబోయ్ దేవా, ఎంత బాగా చేసావు దీన్ని. ఎన్ని రకాల బ్రైట్ కలర్స్, ఒక్కొక్కటి ఒక్కో రకంగా, బ్రౌన్, బ్లాక్, బ్లూ, పీకాక్ బ్లూ, దాంట్లో మళ్ళీ రకరకాల రౌండ్స్, డిజైన్స్. అమ్మ బాబోయ్, ఎంత అద్భుతమైన ఇంట్రికేట్ డిజైనింగ్. దేవుని బిడ్డలారా, ఇవన్నీ ఊరికనే కలుగునుగాక అంటే కలిగినాయి. ఒక మనిషి కలుగునుగాక అంటే కలుగుతాడు కదా. మరి నేల మట్టిని తీసుకొని దాన్ని మనిషి బొమ్మగా చేసి మళ్ళా దాంట్లో ఉఫ్ అని, జంతువులకు ఏం ఉఫ్ అని వదలకుండా ప్రాణం వచ్చింది కదా. మరి అంత కష్టం ఎందుకు పడ్డా? సరే ఏదో పడ్డాడులే, ఆయన ఇష్టం అండి. అన్నీ నువ్వు దేవునికి ఇట్లాగ నువ్వు ఆంక్షలు పెడితే ఇలాగెందుకు చేయలే, అలాగెందుకు చేయలేదని నువ్వెవరు అడగడాని, ఆయన ఇష్టం అంతే. సరే ఆదామును దేవుడు అలా చేశాడు. ఇప్పుడు ఈయన ఒంటరిగా ఉండడము మంచిది కాదు, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, అతని మీద ఒక నిఘా విభాగమును ఏర్పాటు చేసేదా అని దేవుడు అనుకుని, వీడెక్కడికి ఫోన్లు చేస్తున్నాడు, ఎక్కడి నుంచి ఎస్ఎంఎస్లు వస్తున్నాయి, ఆఫీస్ ఎన్ని గంటలకు అయిపోయింది, ఇంటికి ఎందుకు ఇంత లేట్ వచ్చాడు అని చూచుటకు ఒక పక్కలో ఒక మేకును తయారు చేసేదాడు. అనుకోలేదు దేవుడు అట్లా. తర్వాత తయారైంది, సర్పంతో దోస్తీ చేసిన తర్వాత ఇట్లా తయారైంది. అంతకుముందు అట్లా లేరు పాపం. మంచిగా సాటి అయిన సహాయమును చేద్దాం అనుకున్నాడు దేవుడు. సరే చేస్తే చెయ్యి. దానికి ఇంకొక మట్టి ముద్ద తీసుకొని మళ్ళీ అదొక స్త్రీ శరీరంగా చేసి ఉఫ్ అని ఊదొచ్చు కదా. ఇదొకటి నాకు ప్రశ్న. అన్నీ అట్లా ఎందుకు అని అంటే, ఒరే అన్నీ ఇట్లా నువ్వు ఎందుకు అని అడగడం ఎందుకు అని పెద్దలు నన్ను విసుక్కునేవాళ్ళు. డౌట్ వచ్చింది అంకుల్, తెలిస్తే చెప్పండి, లేకుంటే తెలీదు అనండి. అడగడం తప్పంటే ఎట్లాగా? అడగడం తప్పని అనొద్దు, అది నీ తప్పు. తెలిస్తే చెప్పండి, లేకపోతే లేదు. ఎందుకు ఇలా చేశాడు దేవుని బిడ్డలారా గమనించాలి. ఇప్పుడు ఒక ముఖ్యమైన పాఠం చెప్పి ముగించేస్తాను. మట్టిని దేవుడు తీసుకున్నాడు. ఆ మట్టి దేవుడు ఒక మనిషిగా చేసిన తర్వాత ఇవాళ ఆ మట్టికి ఈ మట్టికి ఎంత డిఫరెన్స్ ఉంది, ఎంత భేదము. ఆ మట్టి అంటితే మనం చిరాకు పడతాం. అంటే మన ఇది మట్టే కదా, మట్టి కొంచెం అంటింది అయితే ఏమైంది, మట్టికి మట్టి అంటింది ఏమైంది, అంత పెద్ద ప్రాబ్లం ఏముంది, ఉండని, ఇది మట్టి అది మట్టి ఉండని అనుకోము. చిరాకు పడితే చిచ్చి అంటాం, అసహించుకుంటాం, స్నానం చేస్తాం, కడిగేస్తాం. ఎందుకు? మట్టిలో నుంచి ఒక ముద్దను తీసి దాన్ని మనిషిగా చేశాడు.
చేసినప్పుడు మట్టి ముద్దే కదా, పైన చర్మము, ఆ చర్మములో 4 పొరలు, లోపల కండరాలు, ఆ లోపల ఎముకలు, ఆ లోపల మూలుగా, నరాలు వేరు, మళ్ళీ రక్తనాళాలు వేరు. రక్తనాళములలో వెంట్రుకంత సన్నని నాళములు ఉన్నవి, కేశనాళికలు. ఇవన్నీ దేవుడు చేశాడా, లేకపోతే ఒట్టుగానే మనిషి ఆకారం చేశాడా? అంబేద్కర్ విగ్రహం, మహాత్మా గాంధీ విగ్రహం చేసినట్టు. ఇప్పుడు మహాత్ములు, మహానాయకుల విగ్రహాలు ఉంటాయి, దాన్ని లోపల పలుగొట్టు చూడొచ్చు, లేకుంటే ఎక్స్రే తీసి చూడొచ్చు. లోపల పేగులు ఉండవు, గుండెకాయ ఉండదు, ఏముండదు. అట్లా చేశాడు ఆదామును. నాకు ఇది కూడా డౌటు. ఇప్పుడు మహాత్మా గాంధీ విగ్రహము, గౌతమ్ బుద్ధుడి విగ్రహము, మహానుభావుల విగ్రహాలు చేస్తారు. అలాగే దేవుడు ఊరికేనట్లా డొల్లగా చేశాడా? లేకపోతే ఎముకలు, మూలుగా అన్నీ చేశాడా? చర్మము అన్నీ చేశాడా? కన్నుగుడ్డు చేసినప్పుడు దాని రెటీనా వేరుగా లోపల అన్నీ చేశాడా? దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు, దేవుణ్ణి మనం ఎలా అర్థం చేసుకోవాలని ఆ మహాదేవుడు ఆశిస్తున్నాడు. ఆలోచించాల్సిన సబ్జెక్ట్ ఉందా లేదా పిల్లారా? దేవుడు నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో అన్నాడు. అంటే నాసిక ఉన్నది కదా, జ్ఞానేంద్రియాలలో నాసిక కూడా ఒకటి అయినప్పుడు మరి కన్నులు, చెవులు ఉండొచ్చు కదా, అన్నీ ఉన్నాయి. గాలి ఊదాడు, అతడు జీవాత్మ ఆయను. ఎందుకో తెలుసా? ఒక మనిషిని చేయాలంటే అవుట్ ఆఫ్ నోవేర్, బాగా గమనించాలి. ఇప్పుడు జస్ట్ అవుట్ ఆఫ్ నోవేర్ ఒక సింహం వచ్చింది, ఒక ఎద్దు, ఒక పులి, ఒక జంతువు, ఒక పక్షి, ఒక తిమింగలం శూన్యములో నుండి సడన్గా పుట్టుకొచ్చేసినాయి. అలాగే ఎక్కడి నుంచో అవుట్ ఆఫ్ నోవేర్ శూన్యంలో నుండి మనిషి పుట్టుకురావడం కాకుండా ఒక మట్టి ముద్దను మనిషిగా చేయడం ద్వారా దేవుడు ఒక పాఠము మనకు నేర్పాలనుకున్నాడు. God wants you to learn a lesson, very important lesson in your life. సృష్టికర్త అయిన దేవుడు అనగా అర్థం ఏమిటంటే, లేని వస్తువులను, లేని ప్రాణులను, లేని పదార్థాలను శూన్యములో నుండి కలిగించువాడు మాత్రమే కాదు, ఉన్న పదార్థమును, ఒక పదార్థమును వేరొక పదార్థముగా, దాని టిష్యూ, దాని ఫైబర్, దాని ఇంటర్నల్ మాలిక్యులర్ ఆటమిక్ స్ట్రక్చర్ మొత్తం అంతా కొత్తగా మార్చగలిగిన దేవుడు ఆ విచిత్రమైన చమత్కారాన్ని బట్టి, ఆ శక్తిని బట్టే ఇవాళ మనుషులు పరిశుద్ధులు కాగలిగే అవకాశం ఏర్పడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దాట్ ఈస్ వాట్ గాడ్ వాంట్స్ యూ టు లెర్న్. I want to become a holy man. I want to become like God, like Jesus. How is this possible? ఆదాము రక్తానికి పుట్టా నేను. శరీరములో పాప మరణముల నియమం ఉన్నది. మేలైనది చెయ్యాలని కోరుట నాకు కలుగుచున్నది, కానీ అట్లు చేయుట నాకు కలుగుట లేదు. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనైన శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? వాట్ ఎ wretched man I am. మంచిగా బ్రతుకుతాం అనుకుంటాను, నాకు చేత కావడం లేదు. తప్పు చేద్దాం అనుకుంటాను, చేయక తప్పడం లేదు. మంచి పనులు చేద్దాం అనుకుంటున్నాను, చేయలేకపోతున్నాను. అయ్యో 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 అని వేదన పడే మనిషి. యేసు ప్రభువారు మళ్ళీ వచ్చినప్పుడట ఆయన వలే ఉంటామట. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము
2-3 వచనాలు చూడండి దయచేసి. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. ఇక ఏమగుదుమో మనకు తెలియదు, తెలియపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయన చూస్తాము గనుక ఆయన ఉన్నట్లుగానే ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. ఆయన ఎలా ఉన్నాడో అలా చూస్తాము కాబట్టి ఆయనలాగానే ఉంటాం. ఇలారా, ఈ మట్టికి ఆదాముకు ఎంత డిఫరెన్స్. అందులో చైతన్యం వచ్చింది, ఒక ఆకారం ఉంది, అంతరంగములో ఉన్నటువంటి లోపల ఉన్న అవయవాలు, కణ నిర్మాణం ఎంత ఇంట్రికేట్ డిజైనింగ్. ప్రాణికోటి అంతట్లోనూ మానవుడు చాలా పరాకాష్ఠ స్థాయికి చెందినవాడు అంటాం. మొత్తం మనిషికి లోపల ఉండే భౌతిక అవయవాలన్నీ జంతువులకు కూడా ఉన్నాయి. పునరుత్పత్తి అవయవాలు, మెదడు, ఊపిరితిత్తులు అన్నీ లేవు జంతువులకు. చెప్తారు మేక మెదడు ఉంది, మెదడు తింటే మనకు మెదడుకు బలము, పేగులు తింటే పేగులకు బలము, ఊపిరితిత్తులు తింటే లంగ్స్కి బలం, గుండె తింటే గుండెకు బలం, లివర్ తింటే లివర్కు బలం. అందుకే పొరపాటున ఎప్పుడు తోకను కూడా తినొద్దని నేను ఎప్పుడు అందరికి చెప్తుంటా. ఇప్పుడు తోక తింటే తోకకు బలం వస్తుంది కదా, అలా లేనిపోయిన గొడవ. కానీ చాలా కొవ్వు చాలా బాగుంటుంది. నేను తోకను తినకుండా ఉండలేను, తిన్నప్పుడల్లా ప్రార్థన చేసుకోవాల్సి, ప్రభువా నాకు తోక రాకుండా సహాయం చేయి తండ్రి అని. మనకు ఉన్నటువంటి అవయవాలన్నీ వాటికి కూడా ఉన్నాయి. మరి ఎందుకు వీడు పరాకాష్ఠ స్థాయి ప్రాణి అంటే భౌతికంగా ఏదో ఉన్నందుకు కాదు, దానికంటే ఎక్స్ట్రా ఒకటి ఉంది. ఆత్మ అనేది ఉంది, మానవాత్మ. దేవునికి స్తోత్రం కలుగును గాక. సింహం ఆత్మ ఉండదు, ఏనుగాత్మ ఉండదు, కుక్క ఆత్మ ఉండదు, నక్కాత్మ ఉండదు, పిల్లి ఆత్మ, బల్లి ఆత్మ, నల్లి ఆత్మ ఉండదు, పేనాత్మ, దోమాత్మ ఉండదు. మానవాత్మ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రాణులన్నీ సమానమే అన్నోడు పెద్ద బడుద్దాయి. ఏమండి, వాడు పెద్ద బడుద్దాడు, ఏం తెలియదు. ప్రాణులన్నీ ఏది సమానం కాదు, అవన్నీ మనిషితో సమానము కాదు. ప్రాణులన్నీ ఒక కేటగిరీ, మనిషి ఒక్కడు వేరే కేటగిరీ. అందుకే దోమను చంపితే తప్పు కాదు, నల్లిని, పిల్లిని, బల్లిని ఏది చంపినా తప్పు కాదు. మనిషిని చంపితే నేరము. మీరు హత్య చెయ్యరాదు అంటే దేవుడు క్లియర్గా నరహత్య చెయ్యరాదు అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంగ్లీష్లో అంత క్లారిటీ ఉండదు. thou shalt not kill అంటే దోమ వాలింది, thou shalt not kill, దోమ కుట్టని, let it కుట్ you cannot kill it అని అంటే కుదరదు. దేనైనా చంపొచ్చు, కేసు కాదు. కానీ మనిషిని చంపితే మర్డర్ కేసు అవుతుంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్? వాట్ మేక్స్ ద డిఫరెన్స్ ఈస్ an extra part is there in a human being, that is called the human spirit. A dog or an animal, any other animal, they don't have a spirit in them. అవి చచ్చిపోతే మట్టికి మన్నైపోతాయి. మనిషి చచ్చిపోయిన తర్వాత కూడా వాని ఉనికి ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఉనికి కొనసాగుతూ ఉండేటటువంటి మనిషిని చంపితేనేమో వీళ్ళకు తప్పనిపించదు. ఈ గోవు పుత్రులందరికీ ఆవు కొడుకులు, ఆవు కొడుకులందరికీ ఈ ఆవులను చంపితే కేసట.
దాన్ని మేము సవాల్ చేస్తాం కోర్టులో. ఆవును చంపితే కేసు, గ్రాహం స్టేన్స్ని చంపినోడికి పనిష్మెంట్ లేదు, ఇన్ని మానభంగాలు చేస్తే పనిష్మెంట్ లేదు. ఇప్పుడేమో గోవులను చంపితే తప్పట. ఎందుకు తప్పు అది కూడా చూస్తాము. మీరు ఏమి ఇష్టం వచ్చిన చట్టాలు చేస్తే నోరు మూసుకొని కూర్చోవడానికి ఇది ఏదో బీసీ నాటి మనువాద యుగము కాదు, ఇది అంబేద్కర్ యుగము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంబేద్కర్ రైట్ల యుగం ఇది. మీరు అనుకున్నట్టు చేస్తే కుదరదు. ఏమైనా మీరు అనుకోవచ్చు, చేయవచ్చు. అయితే అంబేద్కర్ గారు నిర్వచించిన రాజ్యాంగ పరిధుల లోపలనే మీరు అనుకోవడమైనా ఉండాలి, చేయడమైనా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. ఈ మానవ నిర్మాణాన్ని మనం చూస్తే మట్టిలో నుండి మనిషిని తీసి, మట్టిలో నుండి ఒక ముద్దను తీసి మనిషిగా దేవుడు చేసిన తర్వాత ఆ మట్టిగా ఉండినప్పుడు దాని యొక్క అణువుల సముదాయము నిర్మాణము, మనిషిగా మారిన తరువాత అదే మట్టి ఎన్ని రకాల మాంసమైంది, ఎన్ని రకాల ఎముకలు, రక్తము, ఎన్ని రకాల జీవకణాల సముదాయం అయిందో. ఈ చమత్కారం అంతా చూడండి. ఇది దేవుడు మనకిస్తున్నటువంటి సందేశము, నేర్పుతున్న పాఠం. ఆ మట్టి ముద్దను చూడండి రా, ఇప్పుడు ప్రాణం వచ్చిన ఈ ఆదామును చూడండి, ఎంత భేదం ఉన్నదో. మీ బ్రతుకులో కూడా అంతటి భేదము కలిగించగల సమర్థుడను నేను అని దేవుడు బయలుపరుచుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. అందుకే ఇంతకుముందు నేను రాసినటువంటి పాట, మీకు నేర్పినటువంటి పాటలో ప్రభువా నన్ను పరిశుద్ధపరుచు, నన్ను పావనపరుచు అని పాట రాశాను కదా. ఆ పాటలో ఒక చరణం ఏమని రాశాను? అహమును ఇహమును బలమగు ఊరులై పలుమారులు నన్ను ఇలా పడద్రోసెను. అహము అంటే అర్థం ఏంటి? అహం అంటే అహం, గర్వము, నేను గొప్ప అనే భావన. ఇహము అంటే అర్థం ఏంటంటే ఈ లోకము, మన చుట్టూ ఉన్నటువంటి పర్యావరణ ప్రపంచము, అందులోని ఆకర్షణలు, బంధకాలు. అహము ఇహము, నాలోని యుగో, చుట్టూన్న ప్రపంచం, ఈ రెండు బలమైన ఉరులు. పలుమారులు నన్ను ఇలా పడద్రోసెను. ఇప్పుడు నన్ను పరిశుద్ధపరచు తండ్రి అని అడుగుతున్నా. అడిగేటప్పుడు ఒక ఐడియా వచ్చింది. అసలు నేను పరిశుద్ధపరచబడడం సాధ్యమేనా? నాలోని అహం ఎటుపోతుంది? నా చుట్టూన్న ఈ లోకం ఎటుపోతుంది? ఇవన్నీ చూసి ఆశించిన కళ్ళెట్టుపోతాయి. నాలోని అంతరంగ శత్రువులు, అసూయ, ఇటువంటివన్నీ ఎటెళ్ళిపోతాయి. నేను ఎలాగ పరిశుద్ధునవుతాను అంటే అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చూపించిన విషయం. నువ్వు ఎలా పరిశుద్ధును అవుతావంటే, ఒకసారి మట్టి మీద నేను ఉఫ్ఫు అన్నాను చూడు, వాడు మాంసం ముద్దలాగా మారిపోయాడు, అస్థిపంజరం వచ్చేసింది. ఆ మట్టే కొంత మట్టి మెదడైపోయింది, ఆ మట్టే కొంత ఎముకలైపోయినాయి. అలాగ నువ్వు పరిశుద్ధును అవుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాట్ గాడ్ క్యాన్ do to a material, changing it into another kind of material. ఒక మ్యాటర్ ఇంకో మ్యాటర్ లాగా, ఒక మెటీరియల్ని ఇంకో మెటీరియల్ లాగా. నేను మీకు అందరికీ ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఇనుమును తెచ్చిస్తాను, మీరు దాన్ని బంగారంగా మార్చగలరా? మన దగ్గర ఒక శాస్త్రం ఉన్నది అని ప్రతీతి, దాన్ని రసవాదము అంటారు. పాదరసమును తీసుకొచ్చి దాన్ని ఏదో చేసి ఆకులు పసర్లు వాడి పాదరసమును బంగారముగా చేయడం మహర్షులు సాధించినారు అని అంటారు. ఏమో మరి అది ఎవరు నిరూపించిన దాఖలాలు లేవు. కానీ ఆ రసవాదాన్ని నమ్మి చేతులు కాల్చుకున్న వాళ్ళు, దివాలా తీసిన వాళ్ళు లక్షల మంది ఉన్నారు. పాదరసమును తీసుకుపోయి బంగారం చేస్తారట.
ఏమో సరే, ఎవరికైనా ఆ విద్య తెలిస్తే దయచేసి నాకు చెప్పండి. మీకు ఎన్ని కిలోలు కావాలో అన్ని కిలోలు నేను ఇనుము ఇస్తాను. దాన్ని మీరు బంగారం చేయండి, సగం మీకు సగం నాకు. సగం మీదే, నేనేం కాదన్నాను. ఎందుకంటే పెట్టుబడి నాది, బంగారం ఇనుము నేను ఇస్తున్నా కదా, విద్య నీది. 1000 కిలోల ఇనుము నీకు ఇస్తాను, 500 కిలోల బంగారం నీకు, 500 కిలోల బంగారం నాకు. సంతోషం ఎలా చేయగలిగితే. కానీ ఇనుమును మనం బంగారం చేయలేము, మట్టిని తీసుకెళ్ళలేము, రాగిని చేయలేము, ఒకదాన్ని తీసుకెళ్ళి ఒకదాన్ని చేయలేము. అంతెందుకండి, కస్టర్డ్ యాపిల్ తీసుకుపోయి రియల్ యాపిల్ చేయలేము, జామ పండుని తీసుకుపోయి వేపకాయ చేయలేము, కాకరకాయని తీసుకుపోయి వంకాయ చేయలేము. అది బై బర్త్ ఒరిజినల్గా ఏదైతే ఉన్నదో అదే ఉంటుంది. కానీ ఏ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి, సార్ ఇవాళ నేను ములక్కాడలు ఉండాలనుకున్నాను, మార్కెట్లో లేవు, దొరికిన ఏదో వంకాయలు తెచ్చుకున్నాను, దీన్ని మీరు ఎట్లాగైనా ఇంజక్షన్లు ఇచ్చి ఈ వంకాయలను ములక్కాడలుగా మార్చండి అని అంటే ఏ డాక్టర్ కూడా చేయలేడు. ఓ కుక్కను కొనుక్కుందాం అనుకున్నాను సార్, కుక్కలు దొరకలేదు, పిల్లులే దొరికినాయి, ఈ పిల్లికి ఇంజక్షన్ ఇచ్చి కుక్కను చేయమంటే వాడు చేయలేడు. ఒక వస్తువు ఇంకో వస్తువు ఎప్పటికీ కాదు. కానీ దేవుడు తన ఊపిరి ఊదితే ఇనుము బంగారం అయిపోతుంది, బొగ్గు వజ్రం అయిపోతుంది, పిల్లి పెద్ద పూలు అయిపోతుంది, లోభి మహాదాత అయిపోతాడు, రహస్య పాపి ప్రార్థనా కొండ మీదకి ఎక్కుతాడు, పాప జన్మనెత్తిన ఆదాము పిల్లలు పరిశుద్ధులైపోతారు. దేవుని బిడ్డలారా, దేవుడు ఒక వస్తువుని ఇంకో వస్తువుగా మార్చగలడు. అంత డ్రాస్టిక్ చేంజ్ నీ క్యారెక్టర్లో, నీ హృదయంలో దేవుడు తీసుకురాగలడు అని నీకు చూపించడానికి ఈ మట్టిని మనిషిగా చేశాడు. అట్లా కాకపోతే దేవునికి ఇంకో రీజన్ ఏమి లేదు. మనం అనుకుంటాం ఏదేదో శాస్త్రం చెప్తాం, అదంతా అనవసరమైన శాస్త్రమే. దేవుడు కాల్షియము తీసుకొచ్చి ఎక్కడి నుంచో, సున్నపరాయి ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇవన్నీ చేశాడు. మనిషి లోపల ఎముకలు ఉన్నాయి, కాల్షియంతో తయారైన సింహం ఎముకలు కూడా కాల్షియమే కాదా? మరి కలుగును కాకండి, ఎక్కడ కాల్షియం వచ్చి దాని ఒంట్లోకి వచ్చింది, ఆదాము ఒంట్లోకి ఎందుకు రాదు? అది కాదు బాబు విషయము. నీవు ఎందుకు పనికిరాని ఒక బురద మట్టి ముద్దలాగానే ఉండొచ్చు, దేవుడు నిన్ను క్షణములో ఒక ఆదాములాగా దేవుడు చేయగలడు. నువ్వు అనుకోవచ్చు, నేను పరిశుద్ధుని కాలేను, నేను జ్ఞానిని కాలేను, నేను క్రీస్తు సైనికుడిని కాలేను, దేవుని కొరకు పని చేయలేను, దేవునికి ఉపయోగపడలేను, నా వల్ల ఎవరికి లాభం లేదని నువ్వు అనుకుంటావు. దాట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ యు ఆర్ డూయింగ్. దేవుడు ఊపిరి ఊదక ముందు ఆ మట్టి ముద్ద నీకంటే అధ్వాన్నంగా ఉంది. ఆ మట్టి ముద్దను తీసుకోవచ్చు, ఏముంది అందులో? ఆకారం లేదు, అందం లేదు, చందం లేదు, జ్ఞానం లేదు, ఏమీ లేదు. కానీ దేవుడు ఒక్కసారి ఊపిరి ఊదాడు, అన్నీ వచ్చేసినాయి. నీకేమేమి లేవో ఆ లక్షణాలన్నీ వచ్చేస్తే దేవుడు ఊపిరి ఊదాలంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరొక విషయం ఏంటంటే, దేవుడు ఊపిరి ఊదిన తరువాత అక్కడ ఏముందో చూడండి, మళ్ళీ 7వ వచనంలో, నేలమంటితో నరుని నిర్మించి నాసికారంధ్రముల్లో జీవవాయువును దేవుడు ఊదగా. ఏమండి, దేవుడు నరుని నిర్మించి జీవవాయువును ఊదగా మట్టిగా ఉండిన నరునికి ప్రాణం వచ్చాను, ఆ నరుడు బ్రతికేను అని ఏదన్నా రాయొచ్చు కదా. నరుడు ఏమైనంట?
జీవాత్మ ఆయను. అంతకుముందు నేల మంటితో నరుని నిర్మించి, అంటే నరుడే అంతకుముందేమో మట్టి అన్నాడు, ఇప్పుడేమో ఆత్మ. అప్పుడేమో నరుడు మట్టి, ఇప్పుడేమో నరుడు ఆత్మ. హ్యూమన్ బీయింగ్ అంటే ఏమిటంటే ఒకటే వచనంలో రెండు నిర్వచనాలు ఉన్నాయి. ఇనిషియల్లీ వాట్ ఈజ్ అ హ్యూమన్ బీయింగ్? ఇట్స్ అ లంప్ ఆఫ్ క్లే. అదొక మట్టి ముద్ద. ఆ వచనం చివరికి వచ్చేసరికి మనిషి అనగా ఏమిటంటే మనిషి అనగా జీవాత్మ. మట్టిని ఆత్మగా దేవుడు చేసేసాడు. మట్టిని ఒక ఆత్మగా దేవుడు చేసేసాడు. నిర్జీవ పదార్థమును సజీవ పదార్థంగా చేశాడు. సజీవ పదార్థంలో ఏమైపోయింది? ఆత్మ అయిపోయింది. ఇంత మేజర్ చేంజ్ రావడానికి పరిశుద్ధాత్మ దేవుడే కారణం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని శ్వాసము, దేవుని శ్వాసము అంటే పరిశుద్ధాత్మ దేవుడని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఎప్పుడైతే ఉఫ్ అని శ్వాసం ఊదుతాడో ఏం జరుగుతుందంటే ఎదుట ఉన్న వాళ్ళ మీదికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేస్తాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను సువార్త 20వ అధ్యాయము 22వ వచనం చూడండి దయచేసి. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది అండి పరిశుద్ధాత్మను పొందుడి. ఊదకుండా చెప్పలేడు. వారి మీద ఊది మీరు పరిశుద్ధాత్మను పొందుడు. దేవుని శ్వాసం ఎవరికి తగిలిందో వారి మీదకి పరిశుద్ధాత్మ వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యోబు గ్రంథం 33వ అధ్యాయము 4వ వచనం. యోబు 33:4. దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తుని యొక్క శ్వాసము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని ఆత్మ అన్నాడు. నెక్స్ట్ లైన్లో ఏమన్నాడు? సర్వశక్తుని యొక్క శ్వాసము. దేవుని శ్వాసము. దేవుడు బ్రతకడానికి పీల్చే గాలి కాదు. నేను శ్వాస పీలుస్తాను, నువ్వు శ్వాస పీలుస్తావు. ఎందుకు? పీల్చకపోతే చచ్చిపోతాం కనుక. మనము బ్రతకడానికి శ్వాసమును పీలుస్తాము. దేవునికి బ్రతకడానికి గాలి ఎక్కర్లేదు. దేవుడు శ్వాసమును అంటే దేవుని నాసికారంధ్రములలో నుండి మనకు గాలి వచ్చినట్టుగా దేవుడు ఒక గాలిని వదిలాడు. ఆ గాలి పేరే పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు తలుచుకుంటే నీ మీద ఒక్కసారి ఉఫ్ఫమను ఊదాడనుకో, పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి వచ్చాడనుకో, నువ్వు ఎటువంటి క్యారెక్టర్ అయినా పర్వాలేదు, నీవు యేసు లాంటి క్యారెక్టర్గా మారిపోతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పౌలు అన్నాడు, నేను దూషకుడను, హానికరుడను, హింసకుడను, ప్రధాన పాపిని, ద చీఫెస్ట్ అమాంగ్ సిన్నర్స్. మనలో ఎవరం కూడా మంచోళ్ళం కాదండి. అసలు ఆ గొడవే వదిలేసేయాలి. నువ్వు మంచోడు కాదు అన్న వాళ్ళందరూ ఈడియట్. అందరూ మంచోళ్ళు కాదు. అసలు ఎవరు మంచోళ్ళు కాదు. ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడిచ్చే మహిమను పొందలేకపోతున్నారు. ఎవరు మంచోళ్ళు కాదు, అందరూ చెడ్డోళ్ళే. కానీ ఈ పాపపు మూటలమైన మనము పరిశుద్ధుడైన దేవుని పోలికగా మారడము సాధ్యమే. దానికి ఒక్క రహస్యం ఉన్నది. పరిశుద్ధాత్మ అభిషేకము నీ మీదికి రావడం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. When the Holy Spirit comes upon you, దేవుడు తన శ్వాసమును ఊదినప్పుడు, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు మట్టి లాంటి నీ బ్రతుకు మాణిక్యం అయిపోతుంది. రత్నము, వజ్రము, వైఢూర్యం అయిపోతుంది. మట్టి లాంటి నీవు బ్రతుకున్న
సజీవమైన, సచేతనమైన, సుందరమైన మనిషిలాగా మారిపోతావు. అంటే నీ క్యారెక్టర్లో అంతటి గణనీయమైన మార్పు వచ్చేస్తుందన్నమాట. ఇప్పుడు మీరందరూ ఊహించుకొని, మనందరం మట్టి ముద్దలమే. మనకు ఆకారము లేదు, అందచందాలు లేవు, విలువ లేదు, ఏమీ లేదు. డన్, వీ అగ్రీ, వీ యాక్సెప్ట్ ఫర్ దాట్ అసెస్మెంట్. ఆ జడ్జిమెంట్కు నేను కూడా ఒప్పుకుంటున్నాను. నేను ఒక మట్టి ముద్ద, మీరు ఒక మట్టి ముద్ద, అందరూ మట్టి ముద్దలే. ఇక దీంట్లో మనకు లేనిపోని పంచాయతీ లేదు, ఒకరినొకరు తిట్టుకోవడం లేదు, ఏం లేదు. అందరూ యూజ్లెస్ ఫెలోసే. కానీ యేసయ్య ఇక్కడికి వచ్చి ఈ మట్టి ముద్దలు అందరి మీద అనుకో, ఇన్ని వందల యేసు ప్రతిరూపాలు ఇక్కడ పుట్టుకొస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గనక జంతువులకు లేనటువంటి అవయవాలు ఏదో మనుషులకు ఉన్నాయని కాదు, దేవుని పోలికలో మనుషులు ఎలా తయారవుతారో చెప్పటానికి దేవుడు మనిషిని ఆ రీతిలో సృష్టించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని పోలికలో మనుషులు ఎలా తయారవుతారు చెప్పండి? ఇప్పుడు పరిశుద్ధాత్మ తాకిడి వలన తయారవుతారు, దేవుని చిత్తమును బట్టి తయారవుతారు, దేవుని శక్తిని బట్టి తయారవుతారు. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ గాడ్స్ పవర్, నాట్ బికాస్ ఆఫ్ యువర్ ఎండీవర్ ఆర్ యువర్ ఎఫర్ట్. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 21వ వచనము చూడండి దయచేసి. సమస్తమును తనకు లోబరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానినిగా మార్చును. దేనిని బట్టి మారుస్తాడు? సమస్తమును చేయగలిగిన తన శక్తి, సమస్తము తనకు లోబరుచుకున్న జాలిన శక్తిని బట్టి. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ గాడ్స్ పవర్ దట్ యూ క్యాన్ బి చేంజ్డ్ ఇన్ టు ద లైక్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మన గొప్పతనం కాదు, మన పాండిత్యం కాదు. దేవుడు మన మీద ఊపిరి ఊదకపోతే యుగ యుగాలు మనం ఆ మట్టి ముద్దలాగానే ఉండిపోతాం. మట్టి ముద్ద ట్రై చేసి ఆదాము కాగలదా? ఏమి కాలేదు, అది మట్టి మట్టాలంతే, అలా ఉండిపోతుంది. కానీ దేవుడు దిగి వచ్చి ఆ మట్టి మీద దృష్టి పెట్టి దాని మీద గాలి ఊదాడనుకో, అక్కడ చమత్కారం జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, నిన్ను నన్ను మార్చడానికి దేవునికి శక్తి ఉన్నది. నీ జీవితం ఏ స్థితిలో ఉన్నానో అది ఇంకొక స్థితిలోకి మారుతుంది. ఇది సాధ్యమనే విశ్వాసం నీకు కలిగించడానికి దేవుడు నేలమట్టిలో నుండి నరుని నిర్మించి మన కళ్ళ ముందు ఒక సాదృశ్య రూపక డ్రామా ఒకటి చేసి పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అహమును ఇహమును బలమగు ఊరులై పలుమారులు నన్ను ఇలా పడద్రోసెను. అహమును ఇహమును బలమగు ఊరులై పలుమారులు నన్ను ఇలా పడద్రోసెను. మట్టిని మనిషిగా చేసిన దేవా నన్ను పావన పరుచుము యేసయ్యా. మట్టిని మనిషిగా చేసిన దేవా నన్ను పావన పరుచుము యేసయ్యా. యాత్ర ముగించక మునుపే నన్ను నీ పోలికగా మార్చుము దేవా. కలుషములెల్లను తొలగెడిదనుక నీ కొలిమిలో నన్ను కాల్చుము దేవా, కాల్చుము దేవా. ఈ దినాన మనం ఈ వాగ్దానం తీసుకొని వెళదాం. దూషకుడు, హానికరుడు, హింసకుడైన పౌలు నన్ను పోలి మీరు నడుచుకుంటే యేసును పోలి నడుచుకున్నట్టే అని చెప్పగలిగిన స్థాయికి ఎదిగాడు. అంటే
దేవుడు ఆ మట్టిని ఆ రూపంలోకి దేవుడే మార్చాడు. కారణం పరిశుద్ధాత్మ తాకిడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ద్వారానే దీన్ని చేస్తానన్నాడు. శక్తి చేత కాదు, బలము ద్వారా కాదు, నా ఆత్మ ద్వారానే దీన్ని చేతునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడి మాటలు దీవించును గాక. రండి మనం ప్రార్థన చేసుకుందాం. ఈ చిన్న వాగ్దానాన్ని, ఈ శక్తివంతమైన వాగ్దానాన్ని మనము స్వతంత్రించుకుంటూ మనము ఇళ్లకు వెళ్దాం. ప్రియులారా, నన్ను మార్చుము తండ్రి అని ఒక చిన్న ప్రార్థన చేద్దాం. అందరము ప్రార్థన చేద్దాం. లార్డ్, ఐ వాంట్ టు బి చేంజ్డ్ లార్డ్ ఇంటూ క్రైస్ట్ ఇమేజ్. ఆదామును సృష్టించుట ఎక్కడనో గాలిలో నుండి దేవుడు చేయగలడు, శూన్యములో నుండి చేయగలడు. కానీ దేవుడు నేర్పదలుచుకున్న పాఠం ఇది. యేసులాంటి భక్తులు అకస్మాత్తుగా తయారుగారు. యేసులాంటి, యేసు ప్రతిరూపాలైన భక్తులు శూన్యములో నుండి తయారు కారు. యేసులాంటి భక్తులు, పౌలు లాంటి, యేసు పోలికలో ఉన్న పౌలు లాంటి వ్యక్తులు మట్టి ముద్దలలో నుండే తయారవుతారు. నీలాంటి, నాలాంటి బలహీనులలో నుంచే తయారవుతారు. అనేక బలహీనతలు కలిగిన మనలాంటి మనుషులలో నుండే పౌలులు తయారవుతారు. యేసు ప్రతిరూపాలు తయారవుతారు. రెండు చేతులు ఆకాశంతో పైకెత్తి మనం ప్రార్థన చేద్దాం. అయ్యా, మారాలని ఆశగా ఉంది తండ్రి. ఐ వాంట్ టు బి చేంజ్డ్ లార్డ్ ఇంటూ యువర్ likeness, your image. Lord, I am sorry, Lord. I am not up to the mark. I have disappointed you. నీకు చాలా నిరాశ, నిస్పృహ కలిగించానయ్యా. ఎన్నోసార్లు నేను బాధ పెట్టాను. Many times I have disappointed you. I could not keep up to the mark, O Lord. I am sorry for that. But now I trust your great power, Lord. సమస్తమును నీకు లోబరుచుకున్న జాలిన శక్తి, అదే నా నిరీక్షణాధారము తండ్రి. సమస్తమును తనకు లోబరుచుకున్న జాలిన పరిశుద్ధాత్మ శక్తి, అదే నాకు ఆశను పుట్టిస్తుంది తండ్రి. అదే నన్ను ఎన్కరేజ్ చేస్తుంది ప్రభువా. ఎన్నోసార్లు పడిపోయాను, కానీ ఇవాళ నేను ఒక మోషేను కాగలనని నమ్మకం పుట్టింది. ఇవాళ నేను ఒక ఏలియాను కాగలననే నమ్మకం పుట్టింది. ఇవాళ నేను ఒక పౌలును కాగలననే నమ్మకం పుట్టింది. ఇవాళ ఒక దెబోరాను, ప్రిస్కిల్లను కాగలనని నమ్మకం పుట్టింది. ప్రభువా, నీకు వందనాలు, వందనాలు. బైబిల్లో ఉన్నటువంటి విశ్వాస యోధురాళ్ల వలె నేను తయారవుతాను అని స్త్రీలందరూ కూడా సమర్పించుకొనండి, ఆశ పెట్టుకొనండి. దేవునికి మీ హృదయ అభిలాష తెలియజేయండి. లార్డ్, ఐ వాంట్ టు బీ లైక్ దాట్ ఉమన్. హల్లెలూయా. శారా వలె, ఎలిజబెత్ వలె, ఎస్తేరు వలె ఉండాలని స్త్రీలందరూ కూడా అడగండి. ఇది దేవునికి సాధ్యము, ఇది దేవునికి సాధ్యం. హల్లెలూయా, హల్లెలూయా. పురుషులందరూ అడగండి, ప్రభువా, నేను ఒక తిమోతి లాగా, ఎపఫ్రా లాగా, బైబిల్లోని భక్తులందరి వలె నేను ఉందునుగాక తండ్రి. ఇది నీకు సాధ్యము, ఇది నీకు సాధ్యం. మట్టికి ఏమీ సాధ్యం కాదు, కానీ మట్టిని ఎలాగైనా మార్చటం మన తండ్రికి సాధ్యం, పరిశుద్ధాత్మ దేవునికి సాధ్యం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ నా తండ్రి, నీకు వందనాలు, వందనాలు, వందనాలయ్యా. నీ రక్తముతో నన్ను కడిగి, నీ ఆత్మ తైలముతో నన్ను అభిషేకించి నా జీవితంలో ఒక గొప్ప మార్పు తీసుకురా నాయనా. నా రూపురేఖలు మార్చేసేయి, నా స్వభావాలు, నాలోని ఆలోచన విధానము మార్చేసేయి. మొత్తం నన్ను కొత్త మనిషిగా చేయి నాయన. ఇదిగో పాతవి గతించను, సమస్తము కొత్తవాయను అన్నటువంటి స్థితి నాలో కలిగించమని ప్రార్థన చేద్దాం. ఇది ప్రార్థన సమయం, దేవుని వాగ్దానాలను స్వతంత్రించుకునే సమయం. మా ప్రభువానికి వందనాలు, వందనాలు, వందనాలు.
స్తుతి 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 స్తుతి. యేసయ్యా నీకు వందనాలు. నీ సంపూర్ణమైన దీర్ఘశాంతమును పౌలు విషయంలో అగుపరిచిన తండ్రి, అదే నీ సంపూర్ణమైన దీర్ఘశాంతము నా బ్రతుకులో నా యందు కూడా కనపరచుము తండ్రి. పౌలును చెక్కావు, నన్ను చెక్కు తండ్రి. మట్టిని మార్చావు, నన్ను మార్చుము తండ్రి. ఆ గొప్ప శక్తి నా మీదికి వస్తే తప్ప నేను మారలేను, మారుట నాకు సాధ్యము కాదు తండ్రి అని మనం మొరపెట్టుకుందాం. హల్లెలూయా. జక్కయ్య మారిపోలేదా? ధనాపేక్ష పరుడు, లోభి, పాపి అయిన మనుష్యుడని అందరి చేత చీకొట్టించుకున్నాడు. మాదిరి పురుషుడై నిలబడ్డాడు. ధనాపేక్ష అనేది క్షణములో భస్మమైపోయింది. పరిశుద్ధాత్మ శక్తి నేను తాకితే నువ్వు కొత్త మనిషి అయిపోతావు, కొత్త మనిషి అయిపోతావు. ప్రభువా, జక్కయ్య స్వభావం మార్చేశావు. హింసకుడైన పౌలు స్వభావాన్ని నువ్వు మొత్తం మార్చేశావయ్యా. అయ్యా, నన్ను కూడా మార్చు. ఇవాళ ప్రార్థన చేద్దాం. దేవుని ఆత్మ తాకిడి పొంది వెళదాం. దేవుని ఊపిరి మన మీద ఊదబడగా మనం వెళదాం. ఓ తండ్రి, నా మీద ఊపిరి ఊదు తండ్రి. మట్టి మీద ఊపిరి ఊదే అద్భుతం జరిగిపోయింది. నేనొక మట్టి ముద్దనే తండ్రి. ఊపిరి ఊదునైనా ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడే మార్చబడ్డ మనిషిగానే వెళతానయ్యా. వచ్చినప్పుడు ఎలాగున్నాను అలాగే వెళ్ళను తండ్రి. కొత్తగా మార్చబడి వెళతానయ్యా. మళ్ళీ ఎప్పుడు కూడా పాత బ్రతుకు ఇంకా నాకు వద్దు తండ్రి. నాలో పరిశుద్ధమైన బ్రతుకు ఉండాలి, సాత్వికం ఉండాలి, పరిశుద్ధాత్మ ఫలం ఉండాలి, ఆత్మవరములు ఉండాలి, యేసు పోలిక ఉండాలి, క్షమాగుణం ఉండాలి, ఓ దాతృత్వం ఉండాలి. నాయనా నీకు వందనాలు, వందనాలు. యోబును గూర్చి నువ్వు పరలోక దర్బారులో నీవు సాక్ష్యం ఇచ్చినట్లు భూమి మీద అతని వంటి వాడెవడు లేడు. ఈ 2017వ సంవత్సరంలో భూమి మీద ఆమె వంటి స్త్రీ ఎక్కడ లేదు. వారి మీద నేను ఊపిరి ఊదాను. వారు మొత్తం మారిపోయినారని నువ్వు చెప్పగలిగే స్థితి నాకు దయచేయమని అందరము అడుగుదాం, అడుగుదాం, అడుగుదాం. ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. అయ్యా, నా ఉద్రేకం వల్ల ఏమీ చేయలేను. నా జ్ఞానము, నా తెలివంత వ్యర్థము. నా ప్రయత్నము, నా బలమంతా వ్యర్థము. నీ ఊపిరి నా మీద ఊదవయ్యా. ప్రార్థన గదిలోకి ప్రతి వేకువనే వచ్చి నీ శ్వాసమును నేను స్పృశించి నీ శ్వాసము నా ముఖమును కొట్టే వరకు నువ్వు ప్రార్థనలో వేచి ఉండి నేను సినాయి కొండ దిగటానికి సహాయం చేయమని అడుగుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు నీకు వందనాలు. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతంబునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతంబునే నిన్ను చూడా. అల్ఫయు నీవే, ఒమేగయు నీవే. అల్ఫయు ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతంబునే నిన్ను. కంటికి కనబడని వెల్నియో, చెవికి విన కంటికి కనబడని వెల్నియో, చెవికి వినబడని వెన్నియో. హృదయ గోచరము కాని వెన్నియో, సిద్ధపరచితివనాకై. హృదయ గోచరము కాని వెన్నియో, సిద్ధపరచితివనాకై. ప్రభు యేసు నా రక్షక,
నొసగు కన్నులు నాకు నిరతంబునే. అల్ఫయు నీవే, ఒమేగయు నీవే, అల్ఫయు నీవే, ఒమేగయు నీవే, ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతంబునే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ కలిగిన మా తండ్రి, మేము మారాలి అని తెలుసు కానీ ఎలా మారాలో ఎలా మారగలమో మాకు తెలియలేదు తండ్రి. ఇదిగో మట్టి ముద్దలైన మిమ్మల్ని మహిమ మూటలుగా చేయటం నా పరిశుద్ధాత్మకే సాధ్యమని మీరు మాతో మాట్లాడుట కొరకే ఆదికాండము 2వ అధ్యాయములో ఆదామును ఆ రీతిగా సృజించినారని ఈ దినం మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రము చెల్లిస్తున్నాము తండ్రి. నీ ఊపిరి తగలక ముందు ఆదాము ఎలాగో మట్టి ముద్దలాగా ఉన్నాడో అలాగే మేము కూడా ఇవాళ ఉన్నాము తండ్రి. కానీ పర్వాలేదు, సర్వశక్తుడా నీ శ్వాసము మమ్మల్ని తాకితే చాలు. ఈ మట్టి ముద్దలే మహిమగల దేవుని స్వరూపములై దేవుని ప్రతిబింబాలే మారిపోతాయి. నీకు వందనాలు తండ్రి. మా స్థానిక సంఘములోను, అగాపే సంపూర్ణ సువార్త సహవాస సంఘములన్నిటిలోనూ, భూమి మీద ఉన్న సకల క్రైస్తవ డినామినేషన్లలో, అన్ని స్థానిక సంఘములలో ఉండే ప్రతి సభ్యుడు సభ్యురాలు, రక్షణ పొంది నూతన జన్మను పొందిన ప్రతి నీ కుమారుడు నీ కుమార్తె, అన్ని డినామినేషన్లలోని నీ పిల్లలందరూ కూడా ఈ దినాన ప్రభా నీ శ్వాసమును, నీ శ్వాస యొక్క తాకిడిని అనుభవించుటకు సహాయము చేయండి. ప్రతి ఒక్కరిని మీరు మార్చి మహిమతో నింపండి తండ్రి. నీ 2వ రాకడ సంభవించకముందే మేము మహిమ మేఘరథమెక్కి నీ దగ్గరికి రావడానికి కడబోర ధ్వనించకముందే మా అందరి మీద నీ ఊపిరి ఊదమని మమ్ము దీవించమని యేసు పరిశుద్ధ నామంలోనే స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసము చేరి వచ్చిన మనకందరకును భూలోకమందున్న సకల భక్త కోటికిని ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండును గాక. యేసు రక్తమునకే జయము, ప్రభు యేసు రక్తమునకే జయం, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ జయం కలుగును గాక. అందరికీ వందనాలు. ఈ రాత్రి నేను మళ్ళీ ప్రయాణం ఉన్నది కనుక దయచేసి నన్ను ఎవరు కూడా డిస్టర్బ్ చేయకండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ప్రార్థన